హలో ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తే రుచి చాలా బాగుంటుంది. 7-8 టేబుల్ స్పూన్ల నూనె వేసి హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కలిపేశాక ఇందులో మటన్ 2 కేజీల దాకా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసేయాలి. అలాగే మూత పెట్టేసి 7-8 నిమిషాలు ఉంచేసేయాలి. ఇందులో ఉన్న నీరంతా దగ్గరికి ఎగిరిపోవాలి. ఇందులో ఉన్న వాటర్ అనేది దగ్గరకు వచ్చేసిన తర్వాత 1 కేజీ మటన్కి 1 గరిటె చొప్పున కారం తీసుకోవాలి. 2 కిలోలకి 2 గరిటెల కారం తీసుకున్నాను నేనైతే. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత రుచికి దగ్గరలో ఉప్పు తీసుకోవాలి. 2 గరిటెల కారంకి 1 గరిటె దాకా ఉప్పు తీసుకోవాలండి. ఇలా ఉప్పు వేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత మటన్ త్వరగా ఉడకాలి అంటే మటన్ మునిగేంత వరకు వేడి చేసిన నీళ్లు పోయాలి. వేడి నీళ్లు యాడ్ చేసిన తర్వాత అది ఉడికేంత వరకు ఒక 7-8 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. మటన్ ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత ముందుగా పొడి ప్రిపేర్ చేసాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేస్తే మటన్ కర్రీ రెడీ. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్ వీడియోలో. మీరు కావాలంటే ఛానల్ కింద పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.